హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. నాకు ఫీవర్ కూడా తగ్గింది. మీరందరూ వర్షాలవి పడ్డాయి కదా, ఎలా ఉన్నారు? అందరూను బాగానే ఉన్నారా? అయితే కొన్ని విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. అయితే వీడియోల్లోనే నేను ఎక్కువ చూసింది ఏంటంటే శివాలయానికి వెళ్తే ప్రసాదం తేకూడదు అని వీడియోల్లో నేను చాలా వీడియోల్లో ఆలకించానండి. అయితే ఒకళ్ళు చెప్పడంతోనే ఇంకొకరు వీడియోలు తీసి పెడుతున్నారు, కానీ ఎంతవరకు నిజమనేసని ఎవరు కూడా ఆలోచించట్లేదు. అయితే నేను ఇలాగ ఆలకించిన తర్వాత శివాలయంకి మొన్న వెళ్ళినప్పుడేమో పంతులు గారిని అడిగానండి. అడిగితేనేమో ఎవరమ్మా చెప్పారు, ఎక్కడో ఎవరో అన్నారు, ఇప్పుడు ప్రసాదాల గురించి ఎవరో ఒకళ్ళు చెప్పుంటారు, అదంతా నిజం కాదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు పంతులైనా అడగొచ్చు కదమ్మా, అలాంటిది ఏమీ లేదు, శుభ్రంగా మీరు ప్రసాదం తీసుకెళ్ళొచ్చు అని చెప్పారండి. మీరు ఒకవేళ మీకు కూడా డౌట్ ఉంటే గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి కనుక్కోండి, ఇలాగ అంటున్నారండి అని అంటే మీకే అర్థమైపోద్ది. ఒకళ్ళు చెప్పిన మాటలు ప్రతిసారి ఆలకించద్దు. ఇంకోటి ఏంటంటే అదే నైటీలతోనే వీడియోలు చేస్తున్నామని అనుకోవద్దండి. నాకు ఒంట్లో బాగోకే నేను డ్యూటీకి అది వెళ్ళట్లేదు. 2 సంవత్సరాల కిందటి వరకు నేను చక్కగా పని చేసుకునేదాన్ని, డ్యూటీకి వెళ్ళి వచ్చేదాన్ని. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ నాకు రావడం వల్ల నేను వెళ్ళట్లేదు. అదే చీరలు కట్టుకొని వీడియోలు చేస్తుంటే కొంచెం ఆవేశంగా ఉంటుంది, ఫ్రీగా ఉండలేకపోతున్నాను. మళ్ళీనేమో వీడియోల కోసమే చీరలు అవి కట్టుకొని మీ గురించి అని ఇప్పుడు వీడియోలకి ఆవిడ ఇలాగుంటారు అలాగుంటారు అనిపించుకునే అవసరం లేదండి. నేనైతే ఇంటికాడ ఇలాగే ఉంటాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తయారవుతే ఆ వీడియోలు కూడా నేను చేసి పెడతాను. నేనైతే ఇంటికాడ ఇలాగే ఉంటానండి, ఎవరు ఏమనుకోవద్దు. అయితే ఇప్పుడు బయట అంతా అలాగే ఉంది కదా, ఒకళ్ళు చెప్పింది ఎక్కువగా నమ్ముతున్నారు కదా, అందుకనేసి అలాంటివి ఏమి నమ్మద్దు. ఒకవేళ ఏమైనా డౌట్లు గుడి విషయంలో, ఏమైనా పూజలు ప్రసాదాల విషయంలో ఏదైనా ఉంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి అడిగేసేయండి. అక్కడ అడిగేస్తే పంతులు గారే అన్నీ చెప్తారండి. అయితే ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే నాకు ముడుకులు అరిగిపోయండి. అంటే ఇంత తొందరగా అరిగిపోయి అనుకోవచ్చు. మేము ఉండే ఇల్లు ఏంటి కొండ మీద అనేసి నేను వీడియోలో చెప్పానండి. అయితే ఒక 100 మెట్లు ఉంటాయండి మావి. చిన్నప్పటి నుండి నేను ఇక్కడే ఉన్నాను. అమ్మాలు ఇక్కడే కట్టుకొని ఉన్నారు. అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా మేము ఇక్కడే కొంచెం స్థలం తీసుకొని, అప్పుడు లోన్ తక్కువే తీసుకొని ఇక్కడే కట్టుకొని ఉన్నామండి మేము. అది చాలా చిన్న ఇల్లే, ఏదో ఒకటి సొంత ఇల్లు ఉంటే అదొక ధైర్యం కదా. అయితే ఇక్కడ ఉండిపోవడంతో మొండిగాన నాకు మోకాళ్ళ నొప్పులు ఒక 5-6 సంవత్సరాలు బట్టి నాకు ఉన్నాయండి. అయితే పట్టించుకోలేదు. ఒక 3 సంవత్సరాల కిందట స్లాబ్ వేయించుకున్న, అంతకుముందు రేకుల ఇల్లు ఉండేది. స్లాబ్ వేయించుకున్న, అప్పులు చేసి గోల్డ్ అంతా ఉండేదండి. నాకు గోల్డ్ ఉండేది, చక్కగా ఉండేవాళ్ళం. అయితే నేను డ్యూటీకి వెళ్తున్నాను కదా అనేసి నేను ఏం చేశానంటే అదే తప్పు అయిపోయింది నాది. గోల్డ్ లోన్ బ్యాంకులో పెట్టేసి డబ్బులు తెచ్చుకున్నాము. ఈ పొదుపుల్లోని అవి అలా తీసుకొని కట్టేసామండి. అది ఇల్లు కట్టిన ఒక 2 నెలల్లోనే నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. గైనిక్ ప్రాబ్లం వచ్చింది. మోకాలు కూడా అసలు ఇప్పుడైతే డాక్టర్లు మెట్లెక్కి దిగొద్దు అనేసారండి. మరి ఏం చేస్తాం, నేనైతే ఆగిపోయాను. మా ఆయన గారే కొంచెం, మా అబ్బాయి చదువు పాపం ఆపేసాడు, సాయం చేస్తున్నాడండి. అదొకటి మాకు చాలా సంతోషం. అయితే ఇవన్నీ చేసినా మాకు అవి సరిపోదు, కానీ ఇవి కట్టవలసినవి ఎక్కువైపోయి కొంచెం ఇబ్బందిగానే ఉంది చెప్పాలంటే. అది ఇంటికాడ నేను ఎంత ఇంట్లోనే ఖాళీగా ఉండరు కదా ఆడవాళ్ళు, ఎంత పని చేసుకున్నా సరే ఏదో ఇలాగా యూట్యూబ్లు పెట్టుకుంటే బాగుంటుందని ఒక ఐడియా వచ్చింది. మా వాళ్ళు కూడా కొంచెం అలా పెట్టుకున్నారు. వాళ్ళు కూడా సజెషన్ ఇచ్చారు, ఇలా పెట్టుకోమ్మా బాగుంటుందని. అయితే ఇందులో ఎలా చేయాలా, ఇలాగే వీడియోలు తీయాలని అయితే నాకు తెలియదండి నిజంగా. ఫోన్లో వీడియోలు ఇంట్లోనే ఏదైనా చిన్నది, ఏదైనా పండుగ వచ్చిన ఏదైనా తీయాలంటే నాకు అసలు ఏం తెలీదు. ఇప్పుడంటే ఏదో తీసి పెడుతున్నాను కానీ అయితే నాకు తెలిసి ఇప్పటికీ కూడా తెలియదండి. అందుకే కొంచెం వీడియోలు సేక్ అవుతూ ఉంటాయి. నాకు సమయంగా తీయడం రాదు. ఏదైనా
కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం మీరు సజెషన్ ఇవ్వండి. నేను ఇంకా తెలుసుకుంటాను. ఏదైనా ఇలా చేస్తే బాగుంటుందని మీరు నాకు కామెంట్ పెట్టండి దయచేసి. చూసిన వాళ్ళందరూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఎంకరేజ్ చేయండి. ఇంటి దగ్గర ఉంటున్నాను కదా, కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కొంచెం ఎంకరేజ్ చేశారనుకో నాకు కూడా చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారైతే. అందుకనేసి వీడియో చేస్తున్నానండి. అసలు ఇంటికాడ ఉంటున్నాను, ఈవిడేమి పని పాట లేకంటే ఏదో వీడియోలు పెడుతుందని అయితే అనుకోవద్దు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇలా చెప్తేనే తెలుస్తుంది కదా ఏదైనా సరే. ఇంకా నేను ఇంకా మీతోనే ఏదైనా చెప్పాలి అనుకుంటున్నాను. అలాగా నాకు ప్రతిదానికి కూడా ఇలా చేయండి అని సజెషన్ అయితే ఇవ్వండి. నాకు 2 పాప, బాబు అండి. పాప అయితే చూసారు వీడియోలో, బాబుకి చాలా సిగ్గు. మా ఆయన గారు కూడా చూశారు మీరు వీడియోలోని. ఏదైనా పొరపాట్లు ఉంటే నాకు కొంచెం చెప్తూ ఉండండి, కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్రతిదానికి కూడా కామెంట్ పెట్టి మాకు ఎంకరేజ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇదే చెప్దాం అనుకున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ అండి.